మా అహ్మదుల్లా గారి ఆధ్వర్యంలోనే మేము చేసినాం. మా అహ్మదుల్లా గారు వెళ్ళి అక్కడ మాట్లాడి కంపెనీ యొక్క భవిష్యత్తు జీవిత విధానాన్ని మార్చే విధానంగా చేసినాం. ఈరోజు వ్యవస్థలో బానూరు వ్యవస్థనే ఈరోజు మాకున్నటువంటి 5 యూనిట్ల విధానాల్లో మా బానూరు యూనిట్ చాలా గొప్పగా కార్మికులందరూ పనిచేస్తారని యాజమాన్యం కూడా అంటుంది. కానీ మేము ఆ విధంగా అనట్లేదు. వైజాగ్లో ఉన్న యూనిట్లు కానీ, మా కంచన్బాగ్ యూనిట్లో ఉన్నటువంటి మా సోదరులు కానీ, సోదరీమణులు కానీ, అదేవిధంగా మా బానూరు యూనిట్లో ఉన్నటువంటి సోదరీమణులు కానీ ఆ విధంగా మాకు సహకరించారు. కార్మికులు కష్టపడి మేము పనిచేసినాం. మేము ఒకటే ఆలోచించినాం. అప్పుడు మా యొక్క విధానాన్ని డెవలప్మెంట్ అనే పైసను మేము ఆలోచించలేదు. కంపెనీ అభివృద్ధి చెందితేనే రానున్న తరాలకు పిల్లలకు మేము ఏమైనా చేయగలము అనే ఆలోచన విధానంతో నడిచినాం. ఆ విధమైనటువంటి యూనియన్ విధానాన్ని మేము నడిపినాం. ఈనాటికి నడుపుతూ ఉన్నాం. 2 యూనియన్లు ఏకమై కూడా మా మీద విజయాన్ని సాధించలేనటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు ఉన్నది. అది నగ్న సత్యం. విధానంలో చెప్తున్నాం. ఎవరి మీద మేము కించపరిచి మాట్లాడట్లేదు. వాళ్ళ ఆ విధంగా ఉన్నట్టయితే, ఒకవేళ కంపెనీని బాగు చేయాలనుకునే ఆలోచనలు ఉన్నట్టయితే కంపెనీ బాగుండాలి, కార్మికులు బాగుండాలి, రానున్న భవిష్యత్తు బాగుండాలి. ఆ విధానాలు కనుక కరెక్ట్ ఉన్నట్టయితే కంపెనీ బాగుంటుంది. ఇలాంటి కంపెనీలు మాకున్నటువంటి ఇప్పుడు 5 యూనిట్లే కాదు, 60 యూనిట్లు కావాలి. మహారత్న కాదు, మహారత్న కావాలి. భారతదేశంలో ఉన్నటువంటి విధానంలో, ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి డివిడెండ్ విధానంలో, మా కంపెనీ ద్వారా వస్తున్నటువంటి విధానంలో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ విధానంగా మాకు డబ్బులు చెల్లిస్తున్నది, సక్రమంగా చూస్తున్నదని భారత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించే విధానంలో మేము పనిచేస్తున్నాం. అదేవిధంగా మా యూనియన్ నడుస్తున్నది. అంతేగాని ఎవరిని కానీ, ఏ పార్టీని కానీ, ఏ విధానాలను కానీ మేము కించపరిచి మాట్లాడట్లేదు. కంపెనీలో ఈరోజు విధానాల్లో కంపెనీలో ఈ రోజు వరకు రిక్రూట్మెంట్ లేదు. సీనియర్లందరూ రిటైర్ అయిపోతున్నారు. పోతున్న విధానాల్లో వాళ్ళకు కావాల్సిన ప్లేస్మెంట్ మాకు దొరకట్లేదు. కావాల్సిన విధానాన్ని సమకూర్చే విధానంలో భారత ప్రభుత్వం మాకు సహకరిస్తుందని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము యాజమాన్యానికి తెలియపరచడం కూడా జరిగినది. కాబట్టి ఆ యాజమాన్యం మాకు సహకరిస్తుంది. మా యాజమాన్యం చాలా సక్రమంగా ఆలోచన విధానంలో, సరైన విధానంలో నడిచే విధానంలో కూడా కలిగినటువంటి యాజమాన్యం మాకున్నదని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా యూనియన్ కూడా మేము ఎల్లవేళలా మా ఎన్టీయూసీ ఒకటే చెప్తున్నది. ఏమంటున్నదయ్యా అంటే, సహకరించడం, కార్మికుల యొక్క శ్రేయస్సును కోరడం, కార్మికుల యొక్క భవిష్యత్తును కోరడం, జీవిత విధానాలకు తరతరాలకు పునాదులు వేయడం అనే విధానంలో నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు మా అహ్మదుల్లా గారు రిటైర్ అవుతున్నా అయినా మేము బాధపడట్లేదు. కానీ మాతోనే ఉండాలి, మాతోనే చెయ్యాలి అనే ఆలోచనతో మేము నడుస్తూ ఉన్నాం. మా పార్టీని అదే విధంగా నడుపుతూ మా కంపెనీని సక్రమైన విధానాల్లో నడిపే విధానంలో, సహకరించే విధానంలో మేము ఉన్నామని, మా అహ్మదుల్లా గారి ఆధ్వర్యంలో మేము సక్రమంగా నడుస్తామని, కంపెనీని బాగు చేసుకుంటామని. కంపెనీ బాగుంటేనే యాజమాన్యం బాగుంటుంది, యాజమాన్యం బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే యావత్ ప్రజానికం చల్లంగా ఉంటుందని భావనతో నడిచే ఐఎన్టీసీ విధానంలో మేము నడుస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ మీడియా ద్వారా మీరు మాకు సహకరించినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తూ, ఈ విధానాన్ని మీరందరూ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు చేస్తారని భావిస్తూ ముగిస్తున్నాం.